నేను ఇప్పటికే చాలా మాటలు చెప్పిన రేవంతన్ సారు తెలివి ముంగట ఎవ్వరు పనికిరారు. ఆయన అంతా ఆగమాగం మాట్లాడతాడని అందరు అనుకుంటారు. కానీ ఏ పని చేసినా మస్తు ఆలోచిస్తాడు. అసలు ఆయన లెక్క ఆలోచన చేసుడు ఎవ్వల తరం కాదు. సారును మొగుల మీదకి మంచిగానే ఎత్తుతున్నావు కానీ అసలు ముచ్చటేందో చెప్పుమని చూస్తున్నారు కదా. ఇగో చూడుర్రి. వారెవ్వా పావులా చూపెట్టి 10 రూపాయలు పట్టుకపోయే ఉపాయం చేసిండు పోండ్రి మన రేవంతన్ సారు. మొన్న జనవరి 26 నాడు 4 పథకాలు మొదలుపెట్టిండు కదా. ఇవాళ సురువు చేసినాం. ఇక అందరికి అన్ని ఇచ్చుడే, ఎవలాగబట్టినా ఆగేది లేదని చెప్పిండు. కానీ అండ్ల పెద్ద మతలబు ఉన్నదటనుల్లా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా 1500 జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టాం. అబ్బరే బిడ్డ, చిన్నగా లేదు కదా ఉపాయం. జనవరి 26 నాడు స్కీములు మొదలుపెట్టడానికి కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసిండ్రు. పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. అయితే పెద్ద పెద్ద ఊర్లను తీసుకుంటే మంది ఎక్కువ ఉంటారు, ఎక్కువ మందికి ఇవ్వాలి, పైసలు ఎక్కువ కావాలన్నాయే. గందుకే చిన్న చిన్న ఊర్లను సెలెక్ట్ చేసిండ్రట. ఈ మాట మేము చెప్తలేము, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారే చెప్పిండు. అంటే చూడుండ్రి ఇలా తెలివి. చిన్న ఊర్లలో తక్కువ మంది ఉంటారు, అక్కడ ఓ 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినాం అయిపోయిందని పబ్లిసిటీ చేసుకోవచ్చు. లోన్ల మాఫీలో కూడా అదే చేసిండు కదా. 21,000 కోట్లు మాఫీ చేసినామని చెప్పుకున్నారు. కానీ సగం మందికి కూడా పైసలు అకౌంట్ లో వాళ్ళే. అంటే చెప్పుకునేది ఒకటి, చేస్తున్నది ఇంకొకటి. ఇవన్నీ చూస్తా అంటే నాకైతే ఒకటి అనిపిస్తున్నదుల్లా, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలనే దానికంటే ఎట్లా ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టినమని తెలియకుండా ఎట్లా చూడాలనే దాని మీదనే రేవంతన్ సారు రోజుకు 18 గంటలు ఆలోచన చేస్తున్నట్టున్నాడు. ఇయాల రేపు ఎడారిలో కూడా ఉష్క అమ్మే తెలివి ఉండాలి, లేకపోతే బతుకుడు కష్టం.